జీవి ప్రకాష్ చేతిలో ఊపిరి సలపలేనన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఒకవైపు కంపోజింగ్ చేస్తూనే మరోవైపు యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ కంపోజర్ని చూసి మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ నేర్చుకోవాలా? కోలీవుడ్ స్టార్ హీరోసే కాదు, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా వరుస పెట్టి ఛాన్సులు ఇస్తున్నారా? సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ చాయిస్ అనిరుద్ధ్. కాలీవుడ్, టాలీవుడ్ లో అతడికి డిమాండ్ పీక్స్ లో ఉంది. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఆ ప్లేస్ లో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైం కి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప 2 నుండి రీసెంట్లీ ఉస్తాద్ భగత్ సింగ్ వరకు కూడా చివరి నిమిషం వరకు ఆర్ఆర్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురిచేశాడు. తమను ఆన్ టైంలో ఇస్తున్న మూవీస్ అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. దీంతో నెక్స్ట్ చాయిస్ గా జీవి వైపు చూస్తోంది ఫిల్మీవుడ్. రాక్ స్టార్ పెద్దగా సినిమాలకు కమిట్ కాకపోవడంతో తమన్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం, అనిరుద్ధ్ కి కోట్లతో రెమ్యూనరేషన్స్ ఇచ్చుకోలేని ఫిల్మ్ మేకర్స్ జీవి ప్రకాష్ వైపు చూస్తున్నారు. కాలీవుడే కాదు, టాలీవుడ్ కూడా వరుస ఆఫర్స్ అందిస్తోంది. ప్రెజెంట్ తమిళంలో చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు జీవి. మన్నాడితో పాటు బైలింగ్వల్ ఫిలిమ్స్ మకుటం, విశ్వనాథన్ సన్స్ చేస్తున్నాడు. ఇటు తెలుగులోనూ శ్రీనివాస మంగాపురం, రవితేజ ఇరుముడి, దుల్కర్ సల్మాన్ మూవీస్, ఆకాశంలో ఒక తార, DQ41 చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత బిజీలోనూ యాక్టింగ్ వదులుకోలేదు ఈ టాలెంటర్. హీరోగా ఇంచుమించు 1/2 డజన్ సినిమాలున్నాయి. వాటిల్లో కొన్నింటికి కూడా అతడే కంపోజర్. ఇవే కాదు, లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఒక్క సినిమాకు ఆర్ఆర్ మ్యూజిక్ ఇవ్వడానికి సంవత్సరాలు తీసుకుంటున్నారు కొంతమంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు. పోనీ హృదయానికి హత్తుకునే పాటలిస్తున్నారా అంటే అది కాదు. లైవ్ కాన్సర్ట్లపై పెట్టే కాన్సంట్రేషన్ సినిమాలపై కూడా పెడితే మేకర్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదేమో.